నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు గారు మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్లో ఫైర్ అయ్యారు. 1995 నాటి చంద్రబాబుని చూస్తారన్న అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇన్నిసార్లు హెచ్చరించినా, కన్నెర్ర చేసినా, ఆగ్రహించినా కూడా ఎందుకు మీరు లెక్క చేయట్లేదంటూ కడిగి పారేశారు. సరే, మంత్రులు అందరి పనితీరు మీద అసంతృప్త, లేకపోతే కొందరి మీద అసంతృప్త అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. దానికి తోడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా తన అరాచక విధ్వంస మోకలను వేసుకొని బంగారుపాళ్యం వెళ్ళారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, ఇతర కూటమిలోని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆయనేమో ఎవరినో పరామర్శించడానికి కిందకు దిగుతుంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని ఎస్పీ గారు ఆయన్ని నిలువరించి మళ్ళీ వెహికల్లోకి నెట్టేశారు. అంతకుముందు ఏం జరిగింది? దిగపోవటం వల్లే అతను చనిపోయాడని చెప్పేసి అన్నారు. మరంటే దిగటానికి ఆయన ప్రయత్నించలేదు ఆ రోజు. ఈరోజు ప్రయత్నిస్తే ఈ విధంగా అడ్డుకున్నారని చెప్పి వైసీపీ అంటోంది. మొత్తానికి ఏంటంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ తప్పించి మిగిలినవన్నీ మాట్లాడుకుంటున్నారు కూటమి పార్టీలు కానీ, వైసీపీ కానీ. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కూన రవికుమార్ గారు, ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రవికుమార్ గారు నమస్కారం అండి. అలాగే కాకుమాను రాజశేఖర్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అండ్ అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు శివశంకర్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ కూడా. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రవికుమార్ గారు, శుభాకాంక్షలు. మొత్తానికి ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తించడానికి ఎప్పటికప్పుడు సరైన ప్రణాళికలతోటి అండ్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ తోటి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇవన్నీ గమనించడానికి ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారని చెప్పేసి మీరు అభియోగిస్తున్నారు. రెండో అంశం ఏంటంటే నిన్న మంత్రివర్గ సమావేశంలో ఒక అంశం పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. దాదాపు 200-300 మెయిల్స్ పంపించారట కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరగణం, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవటానికి. కేవలం ఆ మెయిల్స్కి భయపడే పరిశ్రమలు రావట్లేదంటారా, లేకపోతే ఆ చర్చ సారాంశం ఏమన్నా మీరు డీటెయిల్ చేయగలరా సార్? ఛానల్లో ఉన్నటువంటి రాజశేఖర్ గారికి, శివశంకర్ గారికి, మీకు అట్లాగే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడుతుంటాడు, అంబటి రాంబాబు గారు వాళ్ళకి పరిపాలన రాదు, మాకు పరిపాలన రాదు, ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. పరిపాలనలో అసమర్థుడు అని నిరూపించుకున్న తర్వాతే ప్రజలు వైసీపీ పార్టీకి గతంలో ఒక ఏడాది క్రితం స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. అసమర్థతని నిరూపించుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో బొకాయిద్దాం, ప్రజల ముందుకు ఏదో మాట్లాడేద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, అది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెద్ద దాడులు చేస్తారు. ఆయన పర్యటన కూడా ఎవరి కోసం చేస్తున్నారనంటే ఆలోచిస్తే ఆయన తెలంగాణ వెళ్ళేటప్పుడు గంజాయి బ్యాచ్కి, లేకపోతే ఎక్కడో బ్లేడ్ బ్యాచ్కి, లేకపోతే ఎవరో బెట్టింగ్ల బ్యాచ్కి ఇటువంటి పరామర్శలు చేస్తా ఉన్నారు. దానివల్ల ఏం సందేశం ఇస్తున్నారో వారు అర్థం చేసుకోవాలి. అసలు నిన్న 2024లో జరిగిన ఎన్నికలు ఇదేదో ప్రజాస్వామ్యంగా ఎవ్రీ 5 yearsకి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇంత విస్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే గతంలో 5 సంవత్సరాల్లో ఇవన్నీ ప్రోత్సహించారు, విధ్వంసం చేశారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అనేటటువంటి ఒకే ఒక్క అభిప్రాయంతోనే ప్రజలు చాలా విస్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. అయినా ఇంకా అది వాళ్ళకి అర్థం కాకపోతే అది వాళ్ళ కర్మ, అది దాన్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఎప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ఆయన ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఫ్యాక్షన్ స్వభావం కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తి. నేరం అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటాడు. నేరాలు చేయడం అంటే చాలా ఈజీ. ఆయనకి ఎవరు గంజాయి అమ్మినా చాలా ఈజీ, గంజాయి పండించిన ఈజీ, లేకపోతే బెట్టింగ్ చేసిన ఈజీ. అవన్నీ చట్ట ప్రకారం, మనకి చట్ట ప్రకారమే కాదు, వ్యక్తిగతమైనటువంటి విలువలతో మనం రాజకీయాల్లో ఉండాలి, వ్యక్తిగతమైన విలువలతో సమాజంలో ఉండాలి అని ఏ ఒక్క వ్యక్తి అని ఇటువంటివన్నీ కూడాను యాక్సెప్ట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవి ఎందుకు ఆయన మనస్తత్వాన్ని బట్టి చాలా ఈజీగా అవన్నీ పర్వాలేదు అనేటటువంటి ఆలోచన ధోరణితో ఉంటాడు కాబట్టి ఆయన ప్రవర్తన అలా ఉంటుంది. నిన్న కూడా ఆయన సంఘటన వెరీ క్లియర్గా చాలా స్పష్టంగా పోలీసు వారు ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా రావాలి అనేటువంటి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా వాటిని కూడా వైలేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మొన్ననేమో కారుని ఆయన కార్యకర్తని
ఆయన గుద్ది లేకపోతే ఆ డ్రైవర్ ప్రమాదం చేసినప్పుడు కారు కింద ఆ వ్యక్తి టైర్ కింద ఉండిపోయినప్పుడు అట్లీస్ట్ మానవత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ప్రమాదానికి గురయ్యారు కాబట్టి తక్షణమే మనం కారు ఆపి ఆ వ్యక్తిని హాస్పిటల్కి పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఇది ఎవరికైనా మానవత్వం ఉండేటటువంటి మనిషి ఎవరైనా చేసే పని. మనం వెళ్తా ఉంటేనే రోడ్డు మీద పోతా ఉంటేనే రోడ్ సైడ్ ఏదైనా సంఘటన జరిగితే వెంటనే కారు ఆపుతాం, లేదా బండి మీద ఆపుతాం, లేదా నడక ఆపుతాం. ఆపి అక్కడికి వెళ్ళి మనం చేయగలిగేది ఏమంటే ప్రయత్నం చేస్తారు. అది మానవత్వం ఉండేటటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన డిఎన్ఏలోనే ఆ మానవత్వం అనేటటువంటి పదానికి కానీ ఆ బీజాలు కానీ ఆయనకి ఏమీ లేవు. అది సార్ నిన్న చాలా క్యాబినెట్ లో ఈ 200 మెయిల్స్ ప్రస్తావన వచ్చింది, ఏంటి సార్ అది? ఇప్పుడు క్యాబినెట్ లోనే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా విధ్వంసం వైపు ఆలోచిస్తారు. ఇది ఇప్పుడే కాదండి, 2014-19లో కూడా ఆ రోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అభివృద్ధి చెందడానికి కానీ అంటే ఆయన ఏం చేస్తాడంటే మాట ఒకటి ఆడతాడు, నొసలతో ఎక్కిరిస్తాడండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం, లక్షణం. ఆయన చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఏడాదిలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చారు. వాళ్ళందరినీ భయపెట్టే విధంగా ఇప్పటికే ఇంకా అసలు చాలా రావాలి, ఇంకా కొన్ని లక్షలాది కోట్లు రావాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా వస్తాడా అనేటటువంటి ఈయనకి భయపడి ఆ నీడ కూడా భయపడి ఈరోజు చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంకా ఆలోచిస్తా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అంటే ఒక చిన్న క్వశ్చన్ సార్, లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మెయిల్స్ 200 పంపించారు, వై డోంట్ ది గవర్నమెంట్ డిస్క్లోజ్ అండి? డిస్క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని, విధ్వంసాన్ని, దుర్మార్గపూరిత ఆలోచన ధోరణి, పైశాచిక తత్వాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. యూ హ్యావ్ ద వినండి, ఫ్రీ టైమ్ టు ఎక్స్పోజ్ హిస్ న్యూడిటీ. అదే అండి ప్రజల ముందు పెట్టండి, ఆ 200 మెయిల్స్ ప్రజల ముందు పెట్టొచ్చు కదా. ఈ రోజు అదే కదా చేస్తున్నాం. మరి మేము చేస్తుంది ఏంటి? మొన్ననే మా దృష్టికి వచ్చాయి, ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. మా మంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు అవన్నీ కూడా తీశారు. అవన్నీ కూడా నేను మొన్న ఆయన పత్రికా ముఖంగా వాటన్నిటిని కూడా విడుదల చేశారు, చూపించారు. ప్రజల్లో చర్చకే కదా, మరి ఎవరికి చూపిస్తున్నాం మేము అక్కడ? నిన్న క్యాబినెట్ లో చర్చిస్తున్నాను. క్యాబినెట్ ఎవరి కోసం? ఈ రాష్ట్ర గురించి చెప్పారు. మీరు అన్నది కరెక్టే, వచ్చాయని చెప్పారు. బట్ ఎవరి నుంచి వచ్చాయి, ఎందుకు అలాగే వాళ్ళ ఆ వివరాలు అన్నిటి మీద, అందుకనే వివరాలన్నీ తెలియాలనంటే దీస్ ఆర్ ఆల్ కన్సర్న్ సైబర్ క్రైమ్. మీకు తెలుసు సైబర్ క్రైమ్ అనేటటువంటిది అంత ఈజీగా వెంటనే కనిపించదు కదా. దానికి మళ్ళీ ఒక ఏజెన్సీ నియమించాలి. ఆ సైబర్ దీంట్లో ఉండేటటువంటి నిష్ణాతులతో దాన్ని వెరిఫై చేయించాలి. నేను క్యాబినెట్ లో అదే నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా మనం విచారణ చేయిద్దాం. ఎవరు పంపిస్తున్నారు, ఎవరు రాష్ట్రం మీద విషయం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనేటువంటి, అలానే పారిశ్రామికవేత్తల్లో మనోధైర్యాన్ని కల్పించాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనేటటువంటి లక్ష్యంతో నేను క్యాబినెట్ లో చర్చించారు. మొన్ననే అది వచ్చింది. మీకు తెలుసు బాండ్లు ఎప్పుడు అమ్మకం పెట్టారు, ఎప్పుడు దాన్ని రన్నింగ్ చేశారు, ఇవన్నీ కూడా రీసెంట్ గానే జరిగాయి. ఇదేమి ఎప్పుడో నెల రోజుల క్రితమో లేకపోతే 6 నెలల క్రితమో ఏడాది క్రితమో జరిగినటువంటిది కాదు. ఇవన్నీ కూడాను చాలా స్పష్టంగా ముందంతా బొగన్ గారు ఏం చెప్పారు, నువ్వేమో ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నావు, రాజ్యాంగ విరుద్ధం అన్నారు. రాజ్యాంగ విరుద్ధం అయితే మీరు కోర్టులో కూడా వేశారు కదా, హైకోర్టులో కూడా వేసి ఆపేయడానికి ప్రయత్నం చేశారు. ఏది రాజ్యాంగమో ఏది రాజ్యాంగం కాదో జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము నేర్చుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటి? ఆయనకు ఉన్నటువంటిదంతా విధ్వంసమే అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి. శివశంకర్ గారి దగ్గరికి అలాగే ప్రవర్తించాడు ఆయన. శివశంకర్ గారి దగ్గరికి ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు, మేము ప్రజా పోరాటాలు చేస్తా ఉంటే మా ఇళ్లకి గేట్లకి తాళాలు వేసుకుని పోలీసులతో అడ్డం పెట్టించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సంఘటనకి వెళ్తానంటే ఆయన